ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 3 నెలలు కూడా తన యొక్క రెక్కల క్రింద మనలందరూ కూడా కాచి కాపాడి 4వ నెలల మొదటి పునరుత్థాన దినములు సజీవుల లెక్కలో చేరి దేవునిని స్తుతించి మహిమపరిచే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవునిని మనము స్తుతించి ఆరాధించి హృదయపూర్వకంగా ఆయనను ఘనపరిచేటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలి. ఆయన చేసిన మేలులు దేనిని కూడా మర్చిపోకూడదని విషయాన్ని మనము ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోశారమంటున్నాం. ఎందుకనగా ఇక్కడ మనము చదివినటువంటి కీర్తనలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తనకారునికి కూడా సమస్యలో ఉండి నిరాశలో ఉండి ఇక జీవిస్తాను అనేటువంటి ఆశను కోల్పోయి ఈ కీర్తన రాసినట్లు మనకు కనబడుతుంటున్నది. ఇక నేను చనిపోయాను, నేను భౌతికంగా చనిపోయాను, ఆత్మీయంగా చనిపోయాను అనేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయి అతడు నిరాశలో ఉండి ఈ కీర్తనను రాసినట్లు మనకు కనబడుతుంటున్నది. కనుక అయినను కూడా అతనికి ప్రియులారా ఆ నిరాశలో ఉండి ఇక ఏ ఆశను కూడా తన జీవితంలో ప్రియులారా ఇక ఏ ఆశ కూడా ఎదుట లేకుండా కనబడనటువంటి పరిస్థితుల్లో అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సహాయమును అతడు పొందినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం గుండా మనం కూడా ప్రయాణించే వారంగా ఉంటున్నాము. కనుక అందుకొనే ఏమంటున్నారంటే యెహోవా 3వ వాక్యం అమ్మ, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగిన కీర్తనకాడు అంటున్నాడు. ప్రియులారికి ఆశ కోల్పోయినట్టు వాడు అంటున్నాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగినట్లు చూడగలుగుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులారా అతడు దేవునికి ఇంకేమో కిందికి చదివితే అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. ఎటువంటి పరిస్థితుల్లో ప్రియులారా అతడు నిరాశలో ఇంకా జీవిస్తాననేటువంటి ఆశ లేనప్పుడు అతడు దేవుని వైపు తను దృష్టీకరించి ప్రార్థన చేసి అతడు దేవుని యందు నమ్మిక ఇచ్చినట్లు మనం చూడగలుగుతుంటాం. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవంలో వెళుతున్నప్పుడు ఇలాంటి ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా యోబు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది కనుక చదవాల్సిన అవసరం లేదు. కానీ నరుని కాలం ఈ భూమి మీద యుద్ధ కాలం ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం యుద్ధము చేస్తుంటున్నాం, ప్రతిరోజు కూడా మనం పోరాడుతూ ఉంటున్నాం, ప్రతిరోజు కూడా మరణ బంధకములు మనల్ని చుట్టుముట్టి ఉంటున్నవి. కనుక మనం ఎప్పుడు కూడా లేచినది మొదలుకొని పడుకునే వరకు కూడా ఎప్పుడు కూడా మనుషుడు భయము చేతనే జీవిస్తున్నట్టు లోకంలో మనం ఉంటున్నాము. కనుక విశ్వాసమైనటువంటి మనకే కానీ అన్యులకే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవం కూడా వెళ్తున్నారు. కనుక ఇటువంటి స్థితిలో మనకు దేవుడు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. ఈ యొక్క కీర్తనకారుని కూడా అంటున్నాడు, కనుక మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేయు, శ్రమయు దుఃఖమును నాకు కలిగినప్పుడు అని చూసి అతడు ఆ స్థితిలో అతడు దేవుని వైపు చూసి అతడు ప్రార్థన చేశాడు. అతడు మనుషులను ఆధారం చేసుకోలేదు, మనుషులను తన యొక్క గురి లేకుండా ముందుగా పెట్టుకోలేదు, కానీ దేవుని వైపు చూసినట్లు మనం చూడగలుగుతుంటున్నాము. కనుక ఎందుకొనకనగా ప్రియులారా అతని యొక్క నిరీక్షణ ఎలాగుంటుంది అంటే 5వ వాక్యం చూస్తే దేవుడు ఎలాంటి వాడని చూసినట్లయితే అతడు నమ్ముకొని ప్రార్థన చేసినటువంటి దేవుడు దయాళుడై ఉంటున్నాడు, అతడు నీతిమంతుడై ఉంటున్నాడు. మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అని మన ఆ యొక్క కీర్తనకారుడు నమ్మిన వాడంటున్నాడు. కీర్తనకారుడు దేవుని రుచి చూసిన వాడంటున్నాడు, దేవుని అతడు ఎరిగిన వాడంటున్నాడు. మనమందరం క్రైస్తవులను పేరు పెట్టుకున్నాం, విశ్వాసులం అనే పేరు పెట్టుకున్నాం, కానీ విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయాం మనం. కారణము
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనకి ఏమైనా ఆదుకుంటాడని మనం లోకం వైపు చూస్తున్నాము. కానీ నీ దేవుడు ఎవరని వెరగవలసివాడు అంటున్నావు, నీ దేవుని యొక్క మహత్యం ఏదో నీ వెరగవలసివాడు అంటున్నావు, నీ దేవుని యొక్క పిల్లలు గొప్ప గుణము ఏదో నీ వెరగవలసివాడు అంటున్నావు. కనుక అప్పుడు మాత్రమే నీ దేవుని నిజంగా ఎరిగినవాడు అయితే నువ్వు దేవుని మాత్రమే గణపరిచేవాడు అంటున్నావు. నీ చేతులు దేని వైపు మాత్రమే తేవడం అంటున్నావు. ఉదయకాలం అంటున్నాడు కనుక మన దేవుడు ఇలాంటి యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు. కనుక ఆయన తన భక్తులు ప్రార్థన చేసినప్పుడు, తన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, ఆయన బిడ్డలు మొరపెట్టినప్పుడు అంటున్నాడు. మొదటి వాక్యం ఏమంటున్నాడమ్మా? మొదటి వాక్యం చూస్తే యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, అతనికి నిరీక్షణ చూడండి, మన దేవుని యొక్క హృదయ వాత్సల్యత చూడండి. నువ్వు మొరపెట్టినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలను ఆలకించే దేవుడు అంటున్నాడు. నీ ఇరుకులో నుండి విడిపించే దేవుడు అంటున్నాడు. నీ ఇరుకు మార్గమును దేవుడు విశాలపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు అని కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నాడు. కనుక ఆయన అంటాడు, యెహోవా నా మొర్రను నా విన్నపమును ఆలకించున్నాడు. కనుక కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాడు. ప్రియులారా, ఈ అనుభవం మనకుంటుందా అమ్మా? ఇలాంటి అనుభవం మనకు కలిగిన వారు సాక్ష్యాన్ని చెప్పగలుగుతామా మనం? నా పదలో, నా కష్టములు, నా కన్నీటిలో, నా వేదనలో, నా అనారోగ్యంలో నేను దేవునికి మొరపెట్టాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా యొక్క ఇరుకులోండి నన్ను విశాల మార్గములోనికి తీసుకొని వెళ్ళాడని ఈ సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతామా? ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నీ దేవుని నువ్వు రుచి చూసి ఎదిగినావుగా ఉంటున్నావా? నీ దేవుని నువ్వు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోసారమంటున్నాం. అందుకొరకు రెండవ వాక్యం చూస్తే ఆయన నాకు చెవియొగ్గెను. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. నేను ఆయనకు మాత్రమే మొర్రపెడతాను. నేను దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు, ఆయన ప్రార్థనను ఆలకించాడు. కనుక అతడు 5 తీర్మానములు చేసుకుంటున్నాడు. దేవుడు పిల్లారా తన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించినాడు. కనుక అతని జీవితంలో ప్రియులారా మొదటి 2 వాక్యాలు చదివాం కనుక మొదటి తీర్మానం ఏమైతున్నాడు? మొదటి తీర్మానము కాగా నేను ఆయనను ప్రేమిస్తాను. నేను యెహోవా నా మొర్ర నా విన్నపం ఆలకించాడు కనుక నేను ఆయనను ప్రేమిస్తాను. నేను రెండో విషయం చూస్తే రెండో వాక్యంలో ఏముంటున్నది? నా జీవిత కాలమంతయు కూడా నేను ఆయనకు మొర్ర పెడతానని పిల్లలకు తీర్మానం. రెండో తీర్మానం అతడు పిల్లలు ఒకటి మొదటి ఏమి ఆయనని ప్రేమిస్తాను నా జీవిత కాలం అంతయు. రెండవదిగా చూస్తే నా జీవిత కాలం అంతే కూడా దేవునికి మాత్రమే మొర్ర పెడతాను. నేను దేవుని మాత్రమే నేను ఆశ్రయం కలుగుతానని మూడో తీర్మానం అంటే 9వ వాక్యంలో ఉంటుంది. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. సజీవులున్నటువంటి దేశములో నేను కాలము ఎక్కడ సజీవులు ఉన్నది ప్రదేశము? సజీవులు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటున్నది? దేవుని బిడ్డలు ప్రియులారు జీవము కలిగిన దేవుని బిడ్డలు కలిగిన వారు జీవించేవారే అంటున్నారు, జీవము కలిగిన వారే అంటున్నారు. జీవాధిపతి అనే దేవుని కలిగిన బిడ్డలు, ఆ దేవుని కలిగిన బిడ్డలు జీవించేవారే అంటున్నారు. దేవుని ఎరగని వారు లేకుంటే పిల్లలు దేవుని కృత సహవాసము లేని వారు, జీవము లేని వారు అంటున్నారు. కనుక అందుకు అంటున్నాడు కనుక నా సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. మూడో వాక్యం నా ఎల్లప్పుడు కూడా నేను నా దేవుని బిడ్డలతో నేను కాలాన్ని గడుపుతానంటే సహవాసాన్ని నేను కలిగి ఉంటానని తీర్మానం చేసుకుంటున్నాడు. 13వ వాక్యం చూస్తే రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఈ రక్షణ ఎలాగొచ్చింది? ఈ రక్షణ యొక్క విలువ మనం తెలుసుకున్నావా? ఈ రక్షణ మనకు ఈ రక్షణను నువ్వు చేత పుచ్చుకొని ఎప్పుడైనా కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుభవం నీకు కలిగిన వాడుగా ఉంటున్నావా? నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, తండ్రి
నిశ్చితమైతే ఈ పాత్రను తొలగించని ప్రార్థన చేశాడు. ఏంది ఏ పాత్ర? నీ పాపము, నీ శాపము, నీ రోగము, నీ దరిద్రత ఆయన పాత్రలో తీసుకొని ఆ పాత్ర ఆయన త్రాగాడు కనుక మన శాపాలను తీసుకున్నాడు, మన దరిద్రతను తీసుకున్నాడు, మన రోగాలు తీసుకున్నాడు, మన యొక్క సమస్త పాపమును తీసుకొని ఆ పాత్రను అతడు త్రాగి మనకు రక్షణ అనేది పాత్ర అనుగ్రహించాడు. దేవుడు మనకు రక్షణ అనేది పాత్రను అనుగ్రహించాడు. ఈ రక్షణను మనం కాపాడుకుంటున్నామా? ఈ రక్షణ చేత పుచ్చుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామా? ఈ రక్షణ ఎంత ఎంత గొప్ప విలువ దేవుడు చెల్లించాడో ఎప్పుడైనా కూడా మనం ఆలోచన కలిగి ఉంటున్నామా? అందుకొరకు భక్తులు అంటారు, అయ్యా ఈ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నాయనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎంత గొప్పనైనటువంటి తీర్మానం చేసుకున్నాడు. సార్ చూడండి బిడ్డల సంగమా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, దేవుని యొక్క ప్రేమను, త్యాగాన్ని, దేవుని యొక్క గుణమును మనము లేకుంటే తెలుసుకుని అనుభవించిన వారమైతే నిజముగా హృదయపూర్వకంగా మనము దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తున్నాను. కనుక అందుకొరకు 14వ వాక్యంలో అంటున్నాడు, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించు, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను నేను. ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లిస్తాను. ప్రియులారా, దేవునికి మనం మొక్కుబళ్ళు చాలా మొక్కుబళ్ళు చేసుకుంటాం. 31వ తారీఖు చాలా మొక్కుబళ్ళు తీసుకుంటాం. ఉపవాస కొడుకులు చాలా మంది చాలా మొక్కుబళ్ళు తీసుకుంటారు. ఒక్కరోజే ఆ యొక్క మొక్కుబళ్ళు ఉంటుంది. 7 రోజులు ఉపవాసం చేస్తే 7 రోజులలో ఏదో ఆవేశంలో నోరు జాడతారు, తీర్మానం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే 2 రోజులు తిరుగుతా ఆ యొక్క ఏం తీర్మానం చేసుకున్నాం అదే మర్చిపోతాం మనం. ఇది మానవుని యొక్క సహజ గుణమైంటుంది కనుక అందుకొరికి అంటున్నాడు, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను నేను. మన తీర్మానములు ఏమైతే తీసుకుంటున్నాము ఆ తీర్మానములు మన ప్రాణము పోయేంత వరకు కూడా నమ్మకంగా ఉండాలి. మనం ఎల్లప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని దేవునికి వాక్యం బట్టి సెలవిస్తుంటున్నాను. ప్రియ సంగమా, కీర్తన కాడుతూ అంటున్నాడు కనుక నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలోని వేళ తొందరపడుచున్నావని తను తాను బలపరుచుకున్నట్లు మనం చూడగలుగుతుంటున్నాము. కనుక మనం ఎల్లప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవరమంటున్నాం. అందుకొరిక చూసినట్టే 7వ వాక్యం చూస్తే లాగుంటుంది, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేయున్నాడు. ఇప్పుడు చూడండి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించుము. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమ స్థితిని అనుగ్రహించాడు. మరణము నుండి కిందికి చూస్తే ఏమంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించినావు. కనుక నా ప్రాణమా ఏమంటు నా ప్రాణమా తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. నిజంగా ప్రియులారా, ఈ రోజు మనము సజీవులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నామంటే దేవునికి కృప ఉంటుందని మర్చిపోకూడదు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే పిల్లలు హిజ్కియాకు మరణకరమైన రోగం జరిగి ఆయనకు వచ్చినప్పుడు హిజ్కియాకు 20వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది కనుక 2వ రాజు గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం ఉంటుంది కనుక యెహోవా యథార్థ హృదయుడైన చూడండి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము పిల్లలు హిజ్కియా చనిపోతావు నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొని పిల్లలు దేవుడు అతనికి వర్తమానం పంపినప్పుడు దేవుడితో పిల్లలు అతడు హిజ్కియా దేవుని వైపు లేకుంటే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. చేసి యెహోవా యథార్థముగా సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగూ నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా ఎలాగూ నేను ఎట్లు ఎలాగూ నేను జరిగించును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి దీర్ఘాయుష్యు తిరిగి 15 సంవత్సరములు అతడు మరణము కాకుండా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఎన్నోసార్లు మనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఎన్నోసార్లు ఆపద నుండి మనం తప్పించబడినప్పుడు ఎప్పుడైనాను ఇలాంటి ప్రార్థన మనము చేశామా? ఎప్పుడైనాను కూడా హృదయపూర్వకంగా ఇలాంటి ప్రార్థన చేశామా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానే ఎప్పుడైనాను కూడా మనం ప్రార్థన చేశామా? ఒకసారి మనలో మనమే జ్ఞాపకం చేసుకోసారబెట్టున్నాం, మర్చిపోతామని దేవుడు చేసిన మేలులు ఉపకారములన్నీ కూడా మర్చిపోతాం.
దేవుని యొక్క ప్రియ కార్యములన్నీ కూడా మర్చిపోతాము కనుక మనం దేవుడి ప్రియ జ్ఞాపకం చేసే దేవుడు అంటున్నాడు. యాకోబు భక్తుడు కూడా ఆదికాండం 35వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే యాకోబు భక్తుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒంటరిగా తడుపులారు తన తల్లిని, తన తండ్రిని, తన అన్నను విడిచిపెట్టి తడుపులారు తన మామ యొక్క దేశంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఎడారి లోపలారా అరణ్యములో అతడు ఆ యొక్క మధ్యరాత్రి వేళ చిమ్మ చీకటిలో అతడు ప్రయాణం చేస్తూ అలసి పడుకున్నప్పుడు దేవుణ్ణి అతనికి దర్శించి అతనికి పిల్లలు కాపాడి అతనితో దేవునికి సన్నిధి ఉంచినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు యాకోబు ఏదైతే కళను కన్నాడో ఆ కళలు లేక దర్శనము చూశాడో ఆ దర్శనము చూసి ఆదికాండం 35:2 ఉంటుందమ్మా. లేకుంటే ఇది అప్పుడు ఆ తర్వాత ఆయన తీసుకున్న తీర్మానం తర్వాత ఆయన దేవుని దర్శించిన తర్వాత నిజంగా ఇది దేవుడు నివసించే స్థలం అంటున్నది, నిజంగా ఇది దేవుని మందిరం అని దానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరం అంటున్నది. అయ్యా నేను ఇది దేవుని మందిరం అంటుంది, ఇక్కడ నాకు దేవుడు దర్శించాడు కనుక ఇక్కడ నేను దేవునికి మందిరం కడతానని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత అతడు వెళ్ళిపోయాడు మామ దగ్గర. 24 సంవత్సరములు లేక 14 ఇలాగ అతడు మామ దగ్గర ఆ యొక్క సేవ చేసిన తర్వాత విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు, భార్యలను పిల్లలను సంపాదించుకున్నాడు. చక్కగా బేతేలునికి వెళ్ళకుండా సుక్కోతుకు వెళ్ళిపోయాడు. అతను తీర్మానం ఏం చేసుకున్నాడు? ఇక్కడ నేను దేవుని మందిరాన్ని కడతాను, బేతేలులో దేవుని మందిరము కడతా. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే నాయనా నేను ఇక్కడ మందిరము కడతానని తీర్మానం చేసుకున్నాడు. అయినను కూడా బేతేలునికి వెళ్ళకుండా సుక్కోతులోనికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు తిరిగి యాకోబుని దర్శించిన తర్వాత ఏమంటున్నామ్మా? ఆదికాండం 35:2 చూస్తే యాకోబు తన ఇంటి వారితోను లేకుంటే మొదటి వాక్యం చదువు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి తిరిగి అయ్యా సుక్కోతు కాదు నాయనా నాకు బాడా, నేను దర్శించింది నేను సుక్కోతులో కాదు, నేను బేతేలును దర్శించాను కనుక నువ్వు సుక్కోతును విడిచిపెట్టి బేతేలునికి ప్రయాణం అయిపో. అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారందరితో కూడా కలిసి మీ యొద్దనున్న అన్య దేవతల లోకమునంతా కూడా తీసివేసి మిమ్మును మీరు మనలో మనం శుద్ధీకరించుకొని మీరు శుద్ధీకరించుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన నేను వెళ్ళిన మార్గములో నాకు తోడైయున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. అక్కడ నేను కడతానని చెప్పిన వాడు అంటున్నాడు. వాగ్దానం మర్చిపోయాడు, తీర్మానం మర్చిపోయాడు. 31వ తారీఖు చేసిన తీర్మానాలు వాగ్దానాలు మర్చిపోయాం మనం. ఉపవాస కూడికల్లో తీసుకున్న వాగ్దానములు లేకుంటే ఆయా తీర్మానాలు మర్చిపోతాం మనం. దేవుడు జ్ఞాపకం చేసి దేవుడే అంటున్నాడు, తిరిగి నా ప్రియబిడ్డలారా నీవు సుక్కోతులో కాదు కాపురం ఉండవలసింది, నీవు బేతేలులో కాపురం ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి, సజీవులు ఉన్నటువంటి ప్రజల మధ్యలో నువ్వు నివాసం చేయాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఉదయ కాలము. అందుకొరకు దేవుడు అంటున్నాడు, ప్రియులారా నా మొక్కు బలి నేను చెల్లిస్తాను. మనం దేవుని మందిరంలో మనం తీర్మానములు మనం చెల్లించేవారుగా ఉండాలి, మనం మొక్కు బలు చెల్లించేవారుగా ఉండాలి. మనము అనవసరంగా నోరు జారకూడదు, అనవసరంగా ఆవేశంలో తీర్మానం చేయకూడదు, ఆలోచించి తీర్మానం చేయాలి. ఆలోచించి మాటలు పలకవసరమంటున్నామని దేవునికి వాక్యం బట్టి సెలవిస్తుంటున్నాను కనుక విస్తారమైన మాటలలో దోషం ఉండక మారదు. విస్తారమైనటువంటి మాటలు కాదు, ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి తీర్మానము చేసుకోవాలి. దేవుని కొరకు ప్రాణము పోయేంత వరకు కూడా నిలబడేటువంటి సామర్థ్యం మనం కలిగిన వారుగా ఉండాలి, మాట తప్పేవారుగా ఉండకూడదు. యాకోబు మర్చిపోయాడు కనుక అందుకొరకు దేవుని యొక్క దాసుడు మనతో సెలవిస్తున్నాడు దే కాలం కనుక. అందుకొరకు అంటున్నాడు కనుక 17వ వాక్యం చదవమ్మా.
కూర్చుంటాను నేను. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను. దేవా నేను నీకు కృతజ్ఞతార్పణము నర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆవరణములోను యెరూషలేమా మీ మధ్యను నేను యెహోవా నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఆయన మందిరములో నేను చెల్లిస్తాను. ఆయన బిడ్డల మధ్యలో నేను నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఈ తీర్మానం మనం చేసుకోవాలంటున్నామని కీర్తనకారునితో మనం కూడా కలిసి మనం కూడా తీర్మానం చేసుకుందాం ప్రియులారా. ఎన్నో ఆపదలుండి, ఎన్నో కష్టములుండి, ఇరుకులుండి, బంధులుండి ప్రియులారా మనం తప్పించిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి బిడ్డలుగా మనము ఉండవలసినమంటున్నామని దేవుడు దాని కీర్తనకారుని ద్వారా మనము ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నామని మర్చిపోకూడదు. ఈ కీర్తనకారుడు మనకు ఒక పాఠమును నేర్పిస్తున్నాడు. ఎవరి కీర్తనకారుడు? ఎవరు మనకు తెలుసా అమ్మా? ఎవరి కీర్తనకారుడు ఎవరో తెలుసా? 16వ వచనం చూస్తే ఇలాగుంటుంది. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. యెహోవా నిజముగా నేను నీ సేవకుడను. నీ సేవకుడను నీ సేవకుడను. నీ సేవకురాలి కుమారుడనై నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నేను. దేవా నిజముగా నేను నీ సేవకుడను, నిజముగా నీ సేవకురాలి యొక్క కుమారుడనై ఉంటున్నా నేను. ఉదయకాలం ప్రియ బిడ్డలారా మన బిడ్డలు లేచి సాక్ష్యాన్ని నిజంగా నా తల్లిదండ్రులు నాయన నిజంగా నీ బిడ్డలైంటున్నారు, నీ విశ్వాసులైంటు, నీ బిడ్డలైంటు, నీ నాయన సేవకులైంటున్నారని నీ బిడ్డలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. నీ బిడ్డలు అయ్యా నేను నా తల్లిదండ్రులు నాయన నిన్ను సేవించే తల్లిదండ్రులు అంటున్నారు, నా తల్లిదండ్రులు నిన్ను సేవించేవారైంటున్నారు, నీ నామం ఎరిగిన వారైంటున్నారు, ఆ తల్లిదండ్రుల యొక్క కుమారుడు నేనైంటున్నానని లేచి సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అంటున్నాడు భక్తుడు. అంటాడు యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి యొక్క కుమారుడనైంటున్నాను అని పిల్లలు తన యొక్క తీర్మానము చెప్పుకున్న వాడైంటున్నాడు. కనుక ఉదయ కాలము ప్రియులారా మన బిడ్డల మధ్యలో మనకు సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాస యొక్క జీవితం కాపాడుకోవాలి. నీ బిడ్డలు లేచి దేవునితో మనవి చేయాలయ్యా నా తల్లిదండ్రులు నాయన నీ సేవకులై ఉంటున్నారు, నాయన నీ దాసులై ఉంటున్నారు, నీ యొక్క బిడ్డలై ఉంటున్నారు, వారి యొక్క కుమారుడని కుమార్తె నేనై ఉంటున్నానని దేవుడితో వారు ప్రమాణము చేసే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. ఆశ్రయించబడేటువంటి కుటుంబాలుగా మనం ఉండాలి, దేవుని కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఇచ్చిన కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక.